నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వ్యాపారంలో మీ ఫ్యామిలీని కూడా భాగస్వాములను చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీ ఫ్యామిలీని కూడా భాగస్వామ్యం చేయడానికి ఇదే సరైన సమయం. మీ ప్రియమైన వారిని ఈ వ్యాపారంలో భాగస్వాములను ఎలా చేయాలో ఈ ఆడియోలో షేర్ చేశాము. ఆర్థిక స్వేచ్ఛను సాధించేటప్పుడు మిమ్మల్ని మరింత సన్నిహితం చేసే సహకార ప్రయత్నాన్ని ఎలా రూపొందించాలో ఈ ఆడియోలో వివరించాము. లక్ష్యాలను నిర్దేశించడం నుండి షెడ్యూల్ను రూపొందించడం వరకు మీ కుటుంబంతో కలిసి విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్మించడానికి మీరు తెలుసుకోవాల్సిన అన్నింటినీ ఈ ఆడియోలో మేము కవర్ చేశాము. కాబట్టి మీరు మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ ఆడియోని చివరి వరకు వినండి. మరియు ఈరోజే ఈ వ్యాపారంలో మీ ఫ్యామిలీని కూడా భాగస్వామ్యం చేయడం ప్రారంభించండి. ఈ వ్యాపారంలో మీ ఫ్యామిలీని భాగస్వామ్యం చేయటం వలన వారు కూడా విలువైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. వారు కృషి మరియు వ్యవస్థాపకత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఈ ప్రయాణంలో మీ కుటుంబాన్ని నిమగ్నం చేయటం అంటే మీ కలలు మరియు కోరికలను పంచుకోవడం. మీరు సాధించాల్సిన లక్ష్యాలను అధిగమించాల్సిన మైలురాళ్లను నిర్దేశించడానికి కుటుంబ సమావేశాలను నిర్వహించండి. ఇది ప్రేరణ మరియు జవాబుదారీతనానికి ఆద్యం పోసే బలమైన మద్దతు వ్యవస్థను సృష్టిస్తుంది. మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించడమే కాకుండా మీ కుటుంబ సంబంధాలను కూడా బలోపేతం చేస్తారు. మీరు మీ వ్యాపారాన్ని నిర్మించేటప్పుడు జ్ఞాపకాలను కూడా నిర్మిస్తున్నారు. కుటుంబ పర్యటనలు, వేడుకలు మరియు భాగస్వామ్య విజయాలు మీ కథనంలో భాగమవుతాయి. మీ వ్యాపారంలో మీరు అధిగమించాల్సిన మైలురాళ్లను, సాధించాల్సిన లక్ష్యాలను వేగంగా సాధించాలి అని అనుకుంటే మీ జీవిత భాగస్వామిని కూడా ఈ వ్యాపారంలో చేర్చుకోండి. వారిని ఉత్పత్తులను ఉపయోగించుకునేలా చేయండి మరియు ఉత్పత్తుల గురించి వారికి అవగాహన కల్పించండి. అన్ని సమావేశాలకు మీ జీవిత భాగస్వామిని తీసుకురండి. ఆమె ఈ వ్యాపారాన్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మరియు ఎంతగా అర్థం చేసుకుంటే ఆమె మిమ్మల్ని అంతగా ప్రోత్సహిస్తుంది. ఈ వ్యాపారంలో కుటుంబ మద్దతు చాలా ముఖ్యమైన అంశం. మీ టీంలో సహాయం చేయడంలో వారిని ప్రోత్సహించండి. నేడు నెట్వర్క్ మార్కెటింగ్లో 70% మహిళలు చురుకుగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇది మీరు మీ కుటుంబాన్ని చేర్చుకునే కుటుంబ వ్యాపారం అని మర్చిపోకండి. ముందుగా మీ టీం కస్టమర్ ఫోన్ కాల్లకు ఎలా హాజరు కావాలో వారికి నేర్పండి. రేట్లు, ఉత్పత్తుల యొక్క బీవీలు మరియు రిటైల్ మార్జిన్ల గురించి వారికి పూర్తిగా అవగాహన కల్పించండి. తద్వారా మీరు హాజరు కాకపోయినా ఈ పూర్తి అవసరాలను వారు తీర్చగలుగుతారు. మీరు బహిరంగ సమావేశాలలో మీ విజయగాథలు లేదా ఉత్పత్తులు లేదా ప్రణాళికల గురించి చెప్పినప్పుడు మీతో మాట్లాడటానికి మీ జీవిత భాగస్వామిని కూడా చేర్చుకోండి. మీ టీం ముందు వారిని ఎల్లప్పుడూ ప్రశంసించండి. ఇది మీ కుటుంబాన్ని మరింత మెరుగు చేయడానికి ప్రేరేపిస్తుంది. మీటింగ్కి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పని మీద మీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ని నిర్వహించడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఈరోజే నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయాణంలో మీ కుటుంబాన్ని భాగస్వాములను చేయండి మరియు మీ కలలు సాకారం కావటాన్ని మీరే చూడండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఉపయోగపడే ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.